గుడ్ మార్నింగ్ అక్క. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణకు ఉన్న సమస్య. గుడ్ మార్నింగ్ శ్రావ్య గారు. మీలాంటి వాళ్ళ వల్లే తెలంగాణకు పాత రోజులు దాపరించినాయి. అనంత రామారావు గారు, సో దయచేసి మాలాంటి వాళ్ళ వల్ల అనకండి, మీలాంటి వాళ్ళ వల్ల అనండి. ఎందుకంటే జర్నలిస్ట్ ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పాత్రనే పోషించాలా. ఎస్, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేయాలా. అప్పుడు మా పాత్ర ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు మా పాత్ర ప్రతిపక్ష పాత్రే. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ అహంకారం వల్ల, కేసీఆర్ వల్ల కాదు, కేసీఆర్ పబ్లిక్తో ఉన్నటువంటి కనెక్షన్ కట్ చేసుకున్నాడు. ఎవరు ఏదైనా భరిస్తారు కానీ అహంకారం భరించరు. నేను మళ్ళా చెప్తున్నా అనంతరామారావు గారు, క్లియర్గా వినండి. మీలాంటోళ్ళు గాలాంటోళ్ళు అంటే ఉట్టిగా పడేటోళ్ళం కాదు, మేము దులిపి పడేస్తాం అక్కడిదక్కడ. ఎవరండి కేసీఆర్ ప్రజల్ని కలిసిండా అండి? ఇప్పుడు ఫామ్ హౌస్లో చెట్ల కింద కూర్చొని మా బాపు కేసీఆర్ గారు అందరినీ కలుస్తుండు. ఈ కలిసేదేదో అప్పుడే కలిసి ఎవరెవరైతే అవినీతి పరులు ఉన్నారో, దళిత బంధు సార్, మీరు నమ్మరు, నిజమైన దళితులకు ఒక్కడికి దళిత బంధు వచ్చిందంటే సార్ నా చొప్పు తీసుకొని నేను కొట్టుకుంటా సార్ నేను చెప్తున్నా. నిజమైన దళిత బంధు, ఇప్పుడు రైతు బంధు ఉండండి, రైతు బంధు డైరెక్ట్ అకౌంట్లోకి వేసిండు కేసీఆర్, యాక్సెప్ట్ చేయొచ్చు, 100% హ్యాట్సప్. ఆ విషయం కూడా చెప్పినాం మేము. అకౌంట్లోకి వేసిండు, డైరెక్ట్ లబ్ధిదారులకు పోయింది. ఈ దళిత బంధు సో కాల్డ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సార్, ఈ దళిత బంధు స్కీమ్ని అడ్డు పెట్టుకొని చెయ్యని దందా లేదు సార్. మొత్తం కమిషన్లు, దాని దొంగలు ఊర్లు పంచుకున్నట్టు దళిత బంధు కొంతమంది వాళ్ళ అనుచరులను పెట్టుకొని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా మట్టి మూసి మామిడికాయ చేసిండు. ఈ విషయం మా బాపు కేసీఆర్, ఎవరైతే తెలంగాణకు బాప్ కేసీఆర్ గారు ఉన్నారో, ఆయన కూడా ఎలక్షన్స్కి ముందు ఒప్పుకున్నాడు. ఎలక్షన్స్కి ముందర వాళ్ళని పిలిచి క్లాస్ వీకిండు. రాజయ్య లాంటి వాళ్ళ దగ్గర 2 కోట్ల రూపాయలు వెనుకకి తీసుకున్నారు. అప్పుడు కూడా ఎప్పుడు మాలాంటోళ్ళు ఇదే ప్లాట్ఫామ్లో నించొని మార్పు తెండి, మాలాంటోళ్ళు ఇదే ప్లాట్ఫామ్లో నించొని మార్చుకోండి సార్, మీ తీరు మార్చుకోండి, దయచేసి మార్చుకోండి, పాలన పట్ల దృష్టి పెట్టండి, అవినీతి పరులకు టికెట్లు ఇవ్వద్దు. మీరు తిరిగి చూడండి సార్, మీరు వెనకకు పోయి మా ఛానల్లో ఇదే డైలాగ్ నేను కొట్టినా లేదా, అహంకారం తగ్గించుకోండి. మీ కేటీఆర్కి అయితే ఫస్ట్ ఆ తిరుపతిని తీసి పడేయండి, మొత్తం అపాయింట్మెంట్లు ఇవ్వమంటే అసలు సిసలైనటువంటి తెలంగాణ వాదులను దూరం పెట్టి వీళ్ళు భజనా మండలిని పక్కన పెట్టుకొని జై జై కేటీఆర్, జై జై కేటీఆర్, ఐఫోన్ కావాలన్నా, రింగులు కావాలన్నా అని చెప్పి ఈ సోకాల్డ్ తిరుపతి ఎవరైతే ఉన్నాడో అందరి దగ్గర కలెక్ట్ చేసుకుండు. సొంత క్యాడర్ని కూడా కలవలే. తప్పులన్నీ మీరు చేసి మా పైన అంటారు ఏంటండి? ఉన్నది ఉన్నట్టు చెప్పే మాలాంటోళ్ళు లేకపోతే, ఉన్నట్టు చెప్పే మాలాంటోళ్ళు లేకపోతే మీ తప్పులు సరిదిద్దేది ఎవరు? ప్రక్షాళన చేసేది ఎవరు? గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి అంటే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. డైరెక్ట్ కేసీఆర్ గారిని కలిసినా పోయి ఇదే చెప్తా, నేను ఇదే చెప్తా. అరే సవరణలు చేసుకోండి అని మొత్తుకున్నాం. నెత్తినేరు కొట్టుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏందండి? మా మీద కేసులు బనాయించడం, మా మీద ఇంటెలిజెన్స్ నిఘాలు పెట్టడం, మా ఫోన్లు ట్యాప్ చేయడం, మా వాట్సాప్ చాట్లు చూడడం, శ్రావ్యకి పలానా వాళ్ళు పరిచయం ఉన్నారా బీఆర్ఎస్లో, అయితే వాళ్ళ ఇంటికి పోయి కూర్చోవడం, నా నెంబర్లు వాళ్ళ దగ్గర బ్లాక్ చేయించడం. ఇప్పుడు చెప్పండి, మేము తప్పు ఇది ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు సవరణలు చేసుకోవాలా? జీవన్ రెడ్డి ఇట్లా చేస్తుండని చెప్పినప్పుడు జీవన్ రెడ్డిని పిలిచారు, జీవన్ రెడ్డి నువ్వు ఓడిపోతావురా భయ్, అవినీతి ప్రజల జోలికి వెళ్తే మంచిగా ఉండదు, ఉన్నకాడ ఉండు అని చెప్పి కేసీఆర్ గారు 4 తగిలించాలి నా పిలిచి. ఆ బల్కా సుమన్ నీ ఏరియాలో నువ్వు ఎవ్వరికి కూడా ఇవ్వలేదంటే దళిత బంధు, అందరు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకండి? వాళ్ళే కాల్ సెంటర్లో పెట్టుకొని కాల్ చేసారు కదా. మరి కేసీఆర్ గారు పిలిచి ప్రక్షాళన చేయాలన్నా? బల్కా సుమన్ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా కాకు, నువ్వు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వ్యవస్థ ఇంపార్టెంటా, వ్యక్తి ఇంపార్టెంటా? వ్యవస్థనే ఇంపార్టెంట్. వ్యవస్థ మంచిగా ఉంటే ఎంతమంది లీడర్లైనా సృష్టిస్తుంది. నువ్వు వ్యక్తులు తప్పు చేస్తే, పురుగులు తప్పు చేస్తే పురుగులు ఏర్పడేయాలి. గదే పురుగులన్నీ వండుకొని తింటే ఏమవుతుంది? సెప్టిక్ అయి ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో పడతాం. సేమ్ పార్టీలు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? డెఫినెట్గా బరాబర్ ఎత్తి చూపిస్తాం, తప్పుల్ని ఎత్తి చూపిస్తాం. ఆ తప్పుల్ని సవరించుకోవాలన్నా లేకపోతే సవరించుకోకుండా గట్లనే వదిలేసి ఏదైతే అదైందిలే అనుకుంటే ఇక అంతే, ఇంట్లో మడత మంచమే మిగులుతుంది. ఇక అర్థమైందా? సో బరాబర్ ఎత్తి చూపిస్తాం.
చెప్తున్నా కదా, నేను ఒప్పుకుంటున్నా కదా, నేనే చెప్తున్నా కదా. అప్పుడు తప్పులు ఎత్తి చూపించినాం, ఇప్పుడు తప్పులు ఎత్తి చూపిస్తున్నాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మార్పు తెస్తారు అంటే ఏదో మార్పు తెస్తారు అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మేము కూడా అనుకోలే. చేతులారా బీజేపీ చేసింది. అది బీజేపీ కావాలని చేసుకుంది, కావాలని తన తలరాత తనే రాసుకుంది బీజేపీ తెలంగాణలో. ఎందుకు? బండి సంజయ్ని మార్చకపోయి ఉంటే నో డౌట్ బీజేపీకి 30-40 ఎమ్మెల్యే సీట్లు వచ్చేవి. బండి సంజయ్ గారిని మార్చబట్టి ఈడ ఈ కాంగ్రెస్ వాళ్ళకు లడ్డు దొరికినట్టు దొరికేది. మళ్ళీ వీళ్ళు గెలిచిందేమన్నా వేల కోట్ల ఓట్ల తేడాతో గెలవలే. కేవలం 1.7% ఓటు బ్యాంకు తోటి గెలిచిరు. ఆ ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి వేసిరు. బీఆర్ఎస్ మీద కోపంతో, వాళ్ళ తప్పులకి బుద్ధి చెప్పాలన్న కోపంతో కాంగ్రెస్ కేసీఆర్. నేను మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ దాన్ని కాపాడుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నడూ ఎక్కడ ఎవరిని కూడా నమ్మదు. ప్రజలు ఎవరు నమ్మరు. ఆ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కేల్ కథం, దుకాణం బంద్. పోయి రాహుల్ గాంధీకి చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం తెలంగాణ పాలనలో ఏం నడుస్తుందా అంటే రెడ్డిల సెటిల్మెంట్లు. ఆ రెడ్డిలు ఎవరు? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, కృష్ణారెడ్డి, ఇంకోరు మన కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి. ఓకే, ఆ ఫహీం ఖురేషి ఎవరు? రేవంత్ రెడ్డి గారి బినామీ. సో వీళ్ళు కోర్టుల కేసులు చూసుకోండి, సెటిల్మెంట్లు చూసుకోండి. మీకు ప్రూఫ్లు కావాలంటే నా దగ్గర రండి, చెప్తా. రండి, ప్రూఫ్లు ఏ ప్రూఫ్లు కావాలన్నా నేను తీసిస్తా. ఎందుకంటే నేను చాలా తెలివైన దాన్ని. నన్ను ఇబ్బంది పెట్టే నా దాకా వస్తే ఆల్రెడీ మొత్తం ఇంటెలిజెన్స్ నిఘాలు నా మీద పెట్టిండ్రు. శ్రావ్య ఇవన్నీ మాట్లాడుతుంది ఎట్లా తెలుసుకుందని చెప్పి. సో గత ప్రభుత్వం ఏం చేసిరో మీరు గదే తప్పు చేస్తున్నారు, తప్పుల్ని సరిదిద్దుకోమంటే అదే చేస్తున్నారు. కాబట్టి అయిపోయింది, ఇక్కడితో మీ వినాశనం స్టార్ట్. గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే, ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇష్యూలనే బరాబర్ చూపిస్తాం. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా అవే ఇష్యూలు చూపిస్తామండి. చూపించినప్పుడు సవరణలు చేసుకోండి సార్. సవరణలు చేసుకోకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు, మళ్ళీ ఇదే పరిస్థితికి వచ్చేస్తారు. దేన్నైనా ఎక్కడైనా ఒకరికి ఇగో అహంకారం, ఈ రెండు కూడా ఎవరికైనా ఎనీ డిపార్ట్మెంట్, అది పొలిటికల్ కావచ్చు, లేకపోతే కొంచెం ఏదైనా ఎదగగానే అహంకారం కావచ్చు, ఇష్టం వచ్చినట్టు తలపొగరుతో మాట్లాడడం కావచ్చు, ఇది ఎప్పటికైనా మనిషిని సర్వనాశనం చేసేటువంటి ఆయుధాలు. ఎప్పుడైతే మనిషికి పొగరు, ఇగో, అహంకారం అనే 3 ఆయుధాలు జమైతాయో అప్పుడు ఆ క్షణం నుంచే వాళ్ళ నాశనం అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను ఒప్పుకుంటున్నా కదా, నేను కూడా తప్పు చేసినా ఒప్పుకుంటున్నా. కానీ మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదే. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, తప్పు చేసినామని ఇంకా ఇట్లనే కాలర్ ఎగరేసుకొని తిరుగుతుండ్రు. ఒప్పుకుంటుండ్రా? చెప్పండి సార్. నేను చెప్తున్నా కదా, నమ్మినాం కాంగ్రెస్ వాళ్ళు ఏమో చేస్తారని నమ్ముకుంటే పాప మా కార్యకర్తల్ని కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్. ఈ రోజున మా కార్యకర్తల్ని పట్టించుకునే నాయకుడు లేడు కాంగ్రెస్ పార్టీలా. వైఎస్ రాజశేఖర రెడ్డి మార్క్ అన్నాడు కదా, వైఎస్ కాలి గోటికి కూడా వీళ్ళు వణికిరారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవడేమని అనుకోనియండి, వైఎస్ కాలి గోటికి కూడా వీళ్ళు వణికిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎప్పుడు కూడా దూరం పెట్టలే. ఇన్ఫ్యాక్ట్ గుండెలో పెట్టుకుంటూ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండు వాళ్ళకే, కార్యకర్తలకే. ఎప్పుడైనా పార్టీ బాగుపడాలంటే ఫస్ట్ కార్యకర్తలు, అది ఏదైనా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, కార్యకర్తలతోటి ప్రజలతోటి లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీఐపీలు వీవీఐపీల కన్నా కూడా ప్రజలే ఇంపార్టెంటు. ఆ ప్రజలకి ఎవడైతే కట్టుబడి ఉంటారో అట్లీస్ట్ 1 సెకండ్, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇచ్చి బాగున్నావా అమ్మ అని ఇట్లా దూతే జాలవాడిగా సమస్యలన్నీ మర్చిపోతాడు. అరే మా అన్న పలకరించిండ్రు అబ్బాయి, మా అన్న ఇది చేస్తామన్నాడు అని చెప్పి పొంగిపోతారు సార్ వాళ్ళు. అటువంటి కాంగ్రెస్ పార్టీ, అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని చూపించండి కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ మార్కు తెస్తా అని మొత్తం రిమార్కులు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లా మీ కాంగ్రెస్ కార్యకర్తలే మీకు ఓట్లు ఏమంటారు? ఎందుకేమంటున్నారు?
ఎందుకంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వంలో కేసులు పెట్టించుకున్న వాళ్ళు, పైసలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వలసలు వచ్చిన వాళ్ళని నువ్వు రెడ్ కార్పెట్ వేసి మీరు పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ రెడ్ కార్పెట్ వేసి పిలిచిన వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వీళ్ళు సపరేట్ అయిపోయినరు. సో పోనీ నువ్వు రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళని పిలిచే ముందు సొంత క్యాడర్ని పిలుచుకొని మాట్లాడాలన్నా, సమీక్షలు పెట్టాలన్నా, పెట్టి అందరిని పిలుచుకోవాలన్నా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని హామీ ఇవ్వాలన్నా, గది కూడా లేదు కదా రేవంత్ రెడ్డి గారు. సో ఇక వాళ్ళు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? సో బట్టి గారు సరే రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు, ఫస్ట్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నాడు, ఆ పార్టీ ఈ పార్టీలోకి వెళ్ళి వలసకెళ్ళి వచ్చినోడే అనుకుందాం. మరి బట్టి విక్రమార్క గారికి ఏమైందండి? డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఏమైంది? మిగిలిన మంత్రులకు ఏమైంది? మీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని పిలిచి మాట్లాడుకోవాలి, భుజం మీద చేసి వాళ్ళకి కావాల్సింది అడగాల, అట్లీస్ట్ ఫోటోలు దిగాలన్నా కూడా ఏమీ లేదు. అరే మీరు కూడా మీ సొంత క్యాడర్ని దూరం పెట్టారు కదా. మరి ఈ తెలంగాణలో కార్యకర్తలే, మీ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని నమ్మనప్పుడు ఇక తెలంగాణ ప్రజలేం నమ్ముతారు సార్ రేవంత్ రెడ్డి గారు? ఇక తెలంగాణ ప్రజలేం నమ్ముతారు? ఓ పక్క రాహుల్ గాంధీ ఏమో ఇండియా కూటమి చలో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం మాదే వస్తుంది ఈ 2028-29 తర్వాత అని చెప్పి ఆయన కలలు అంటుంటే, తెలంగాణలోకి వెళ్ళి ఒక్క ఓటు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ స్థానాలకి పడనట్టే మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో మీ తప్పేందో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాక తెలుస్తుంది. నిరుద్యోగులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి లోకల్ బాడీలలో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఊర్లలో మారుమూలల గ్రామాలలో కావచ్చు ఓట్లు వేయడానికి రెడీగా లేరు. ఓట్లు వేయడానికి మా నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరెంట్స్ 3,11,000 పోస్టులను తీసి పడేసారు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ 3 లక్షల మంది ఇంటూ 4 వేసుకోండి. నేను చెప్తున్నా 3 లక్షల కుటుంబాలు వేసుకోండి. మీరు ఇంటూ 4 ఓట్లు ఎంతనండి? అక్కడే మీకు ఎన్ని లక్షల మందో ఉన్నారో మీకు తెలుస్తుంది. తర్వాత ఎవరెవరైతే పెన్షన్లు వస్తలేవు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, ఏవైతే 200 యూనిట్లు రాలేదో, ఎక్కడెక్కడైతే నీళ్ళు వస్తలేవో పొలాలకి, ఎక్కడెక్కడైతే కరెంటు కట్ చేస్తుర్రో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నారో, ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళెవరు కూడా మీకు ఓట్లు వేయడానికి రెడీగా లేరు. ఆల్రెడీ అన్ని పబ్లిసిటీస్ కన్నా, మా యూట్యూబ్ పబ్లిసిటీస్ కన్నా కూడా మౌత్ పబ్లిసిటీ అనేది ఎప్పటికైనా చాలా ప్రమాదకరం. ఒకరి మీద గాసిప్స్ చెప్తేనే అట్లా మొత్తం పోతుంది. అటువంటిది ఊర్లలో కోడై కూస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే కుకురుకో అని కాదు, రేవంత్ రెడ్డి డౌన్ అంటూ ఉన్నారు. ఎందుకని? మా ముసలోళ్ళకి పెన్షన్ వస్తలేదు, మా వికలాంగులకు పెన్షన్ వస్తలేదు, రైతు బంధు ప్లేస్లో రైతు రుణమాఫీ చేసేసి గది కూడా సగం మందికి చేసేసి మొత్తం చేసేసినామని చెప్పుకుంటుర్రు. రైతు భరోసా వస్తలేదు, ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. మరి రిటైర్డ్ అయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారో, అట్లీస్ట్ వాడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా రిటైర్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్ వస్తలేదు, పిఎఫ్లు డిఎఫ్లు ఏవి కూడా ఇస్తలేరు. మళ్ళీ ఎవరికి ఇస్తుర్రయ్యా అంటే ఏమని అంటే ఏం లేవు అంటారు. మరి ఏం లేకుండా ఢిల్లీకి పైసలు ఎట్లా పంపిస్తూ ఉన్నారు? ఏం లేకుండా 40,000 కోట్ల రూపాయలను ఎట్లా వెనకాల వేసుకున్నారు? ఏం లేకుండా నవీన్ మిట్టల్ ఎన్ఓసీలు ఎవరికి ఇస్తూ ఉన్నాడు? ఏం లేకుండా రియల్ ఎస్టేట్, మరి ఇవన్నీ కూడా అడగాలంటే రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడచ్చు. సో సంక్షేమ పథకాలు ఎప్పుడైతే దారి తప్పుతాయో, సంక్షేమ పథకాలు అనేవే మంచిది కాదు. ఎందుకని? ఉచితాలు ఇచ్చి మొత్తం సుధపుసలు అవుతారు. పబ్లిక్ అంతా కూడా లేజీ అయిపోయి ఆ డబ్బుల కోసమే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ప్రజలు మారినంత కాలం పాలకులు మారరు సార్. మారాల్సింది ఎవరంటే మాలాంటి ప్రజలే మారాలి ఫస్ట్. మా ప్రజలు మారకపోతే గిట్లనే ఉంటుంది ఇక. సో నమ్మించి మీరు నమ్మక ద్రోహం చేసిర్రు. ఇన్ఫ్యాక్ట్ మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే తెలియదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. ఎలక్షన్ అయ్యే ముందు రోజు కూడా కేసీఆర్ని ఓడించగలుగుతాము మనం, కేసీఆరే గెలుస్తాడని చెప్పి మాట్లాడుకున్న వాళ్ళు సార్ వాళ్ళంతా. మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి మేము గెలుస్తామా అంటే మేము చెప్పినాం లేదండి గెలుస్తాం. ఎందుకంటే అహంకారం ఒకటి, పేపర్ లీకేజ్, ఏదైతే పేపర్ లీకేజ్ అయిందో, ఏదైతే నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారో సో వాళ్ళని పిలిచి కేటీఆర్ మాట్లాడాలి. కానీ అహంకి పోయి శాటిలైట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. సో ఈ మాటలే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది. మళ్ళీ ఇదే తప్పు నువ్వు చేస్తూ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళేమో పశ్చాత్తాప పడుతూ ఉన్నారు కొద్దిగా, మీరేమో ఇంకా అహంభావాలు చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి చెప్పండి, ఎవరు జీరో అవ్వబోతున్నారు, ఎవరు ముందు హీరో అవ్వబోతున్నారు? ఓకే, గిదా ఈ సిస్టమ్.